ముందుగా ఉప్పు దీపం పెట్టుకోవడానికి నాకు ఈశాన్యం మూల ఇలా చిన్న గూడు లాంటిది ఉన్నది. అందులో నేను అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క పటం పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలాంటి ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొని దానికి పసుపు కుంకాల బొట్లు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా నేను పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఆ ప్లేట్ని దేవుడి ముందు ఇలా మిడిల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బౌల్ పెట్టుకుంటున్నాను. దీనికి కూడా బొట్లు, గంధం బొట్లు, కుంకాలు పెట్టుకోవాలి. ఇది అవైలబిలిటీ లేని వాళ్ళు మట్టి ప్రమిదని పెట్టుకోవచ్చు. ఇంత సైజు మట్టి పాత్రను తీసుకొని దానికి కూడా పసుపు కుంకాలు పెట్టుకోవాలి. నేను ఇలా గంధం బొట్లు 5 చోట్ల పెట్టుకున్నాను. గ్లాస్ ప్రమిద కాబట్టి దీనికి పెద్దగా అవసరం లేదు. అదే మట్టి ప్రమిద అయితే నిండుగా పసుపు కుంకాలు పెట్టుకోవాలి. అస్సలు గ్యాప్ లేకుండా పసుపు రాసుకోవాలి. ఇప్పుడు మనం సీల్ చేయని కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి. నిండు ఉప్పు, ఎంగిల్ చేయింది కాకుండా సీల్డ్. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కింద పడకుండా మొత్తం జాగ్రత్తగా నిండుగా పోసుకోవాలి. ఇప్పుడు మన గాజు పాత్రలో ఇలా ఉప్పు నిండుగా బయటికి పోకుండా పోసుకున్నాం. ఇప్పుడు మనం చిన్నవి 2 ప్రమిదలు తీసుకోవాలి. కంపల్సరీ చేతికి గాజులు వేసుకోవాలండి. మొహాన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళ పసుపు ఉండాలి. ఈ 2 ప్రమిదలకు కూడా నిండుగా పసుపు కుంకుమ బొట్లతో రెడీ చేసుకోవాలి. కింద పెట్టే ప్రమిదకి లోపల కూడా ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసుకొని 5 ఒత్తులు వేసుకొని పంచదీపం పెట్టాను. ఆ దీపం కూడా కడ్డీలకి చివరన పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఆ కడ్డీలని వెలిగించి వాటితో ఒత్తులను వెలిగించాలి. ఇలా నా ఉప్పు దీపం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతిస్తే మన ఉప్పు దీపం కంప్లీట్ అయిపోయినట్టు. మహాలక్ష్మి నమోస్తుతే.